పక్కా పాస్బుక్లు ఇచ్చి పేదవాళ్ళు ఎవరుండో చూసి అలా భూములు గుంజుకున్నటువంటి ఒక పరిస్థితి ఉందన్న ఆ వివరాలు మీకు ఇస్తున్నాం. దీనిపైన మీరు చర్య తీసుకొని రైతాంగాన్ని కాపాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ చప్పట్లతో అన్నగారికి స్వాగతం పలుకుతూ అన్నగారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. సభా అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నా సోదరుడు వీరేశం గారికి, ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన అనుభవజ్ఞులు, పెద్దలు, అపారమైన ఈ రాష్ట్రం మీద పూర్తి అవగాహన ఉన్న మన అందరి పెద్దన్న ఎమ్మెల్సీ కౌన్సిల్ చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, ఆలేరు శాసనసభ్యులు, విప్పు మరొక సోదరుడు ఐలన్న గారికి, అదే రకంగా ఎమ్మెల్సీలు సత్తన్న, శంకరన్న గారికి, అదే రకంగా పార్లమెంట్ సభ్యులు, యువ నాయకులు, మీ అందరి దీవెనలతో మీ గొంతుని ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వినిపించే విధంగా నిరంతరము కృషి చేస్తున్న తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదే రకంగా అద్భుతంగా ఎప్పుడు మైకొచ్చినా ప్రజల పక్షాన పల్లున ఆనాడు అధికారంలో ఉన్న పార్టీని ప్రజలని ఎలా ఇబ్బంది పెట్టారో ప్రజలకు ప్రత్యక్షంగా తెలుపుతున్న తొంగతుర్తి శాసనసభ్యులు మిత్రులు సామేలన్న గారికి, అదే రకంగా మిర్యాలగూడ శాసనసభ్యులు సోదరుడు బిఎల్ఆర్ అన్న గారికి, అదే రకంగా భువనగిరి శాసనసభ్యులు మిత్రులు అనిల్ అన్న గారికి, అదే రకంగా మాజీ చైర్మన్ గారు ఎమ్మెల్సీ విద్యాసాగర్ రావు అన్న గారికి, గౌరవ నల్లగొండ కలెక్టర్ గారికి, భువనగిరి కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్లకి, రెవెన్యూ వివిధ హోదాల్లో ఉన్న అధికారులకి, వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులకి, డిసిఎంఎస్ అధ్యక్షులకి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, ఇంకా చాలా మంది ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు వేదిక మీద ఉన్నారు. వారందరికీ, ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. కనీ విని ఎరగిన రీతి తమ్ముడు వీరేశమన్న ఒక అద్భుతమైన మీటింగ్ ని రాష్ట్ర ప్రజలకి, ప్రజా ప్రభుత్వము ఒక మంచి కార్యక్రమం చేస్తే ప్రజల స్పందన ఎలా ఉంటుందో అని తెలిసే విధంగా ఎన్ని వ్యవసాయ పనులున్నా రైతాంగం మొత్తం, ముఖ్యంగా ఆడబిడ్డలందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చినందుకు నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, అదే రకంగా ఈ జిల్లా నుంచి ఇంకిద్దరు నా సహచర మంత్రులు ఉన్నారు. ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పక్షాన, రెండవది ఉత్తమ కుమార్ రెడ్డి గారి పక్షాన కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. చాలా సుదీర్ఘంగా చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ముందు ఇందిరమ్మ ఇళ్ల విషయం మీకు తెలపాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. గౌరవ కలెక్టర్ గారు
ఇందిరమ్మ ఇళ్ల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. సాధించుకున్న తెలంగాణలో ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో పేదవాడి కళని కలలాగానే చూపించింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అది నిజమైన ఎన్నికలు కానీ బై ఎలక్షన్స్ కానీ ఎన్నికలు వచ్చినప్పుడు బొమ్మలు చూపించేది, టీవీల్లో యాడ్స్ ఇచ్చేది, పేపర్లో పెంట్ లైన్లో ప్రింట్ పేజీలో అద్భుతమైన బొమ్మలు చూపించి మీరు ఓట్లేసినట్లయితే ఈ ఎన్నికల తర్వాత సింగిల్ బెడ్రూమ్ కాదు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మాయమాటలు చెప్పేది. కానీ 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం మొదలు పెట్టిందే 93,000, పూర్తి చేసింది 66,000, మిగిలిన 30,000 చిల్లరు మండుగోడలతోనే దర్శనమిచ్చాయి. పేదోడు ప్రభుత్వం మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి ప్రభుత్వం హౌసింగ్ శాఖను మొత్తాన్ని రద్దు చేసింది. హౌసింగ్ శాఖే లేకుండా చేసింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచనలకు అనుగుణంగా కేబినెట్ సహచర మంత్రులమందరం పేదవాడి కళ నెరవేర్చాల్సిన బాధ్యత మన ఇందిరమ్మ ప్రభుత్వం మీద ఉంది. ఇందిరమ్మ అంటేనే పేదోడి కళ, పేదోడి ఇల్లు. అటువంటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చే ప్రణాళిక మన ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టాలి అని తలంచి మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చే దానికి శ్రీకారం చుట్టి ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్లు ఇస్తూ ఇది నిరంతరము ఇచ్చే కార్యక్రమం. ఒక్కసారి 3,500 ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు. దయచేసి నా ఆడబిడ్డలు గుర్తించాలి. ఇందాక సత్యాన్న చెప్పారు, ఏ నియోజకవర్గానికి పైన 3,500 ఇళ్లు సరిపోవన్నా మాకు కనీసం ఇంకొక 1,000-1,500 ఇయ్యండి అని అడుగుతున్న మాట నిజం. అది అవసరం కూడా ఉంది. ఆనాటి 10 సంవత్సరాల ఒత్తిడి ఈనాడు ప్రజాప్రతినిధుల మీద ఉన్నమాట వాస్తవం. కానీ ఈ ప్రభుత్వం 4.5 లక్షల ఇళ్లు కట్టడం అంటే 22,500 కోట్ల రూపాయలు అవసరం. ధనిక తెలంగాణ రాష్ట్రం 8,19,000 కోట్లు ఆనాటి ప్రభుత్వం అప్పు చేసిపోతే ప్రతి నెల అప్పు మెత్తి కలిపి 6,500 రూపాయల కోట్లు బ్యాంకులకి కడుతూ పేదవాడి చిరకాల కోరిక, చిన్న కోరిక, వాళ్ళ కళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే దాంట్లో భాగంగా మొదట విడత 4,50,000 ఇల్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చాం. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో ఆడబిడ్డలు చాలా క్లియర్ గా వినాలి. ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు వినాలి, రాష్ట్ర వ్యాప్తంగా టీవీల ముందున్న ఆడబిడ్డలు కూడా వినాలి. ఇప్పుడు నీది ఏ కులమని అడగల, నీది ఏ మతమని అడగల, నువ్వు మొన్న ఎవరికి ఓటేసావని అడగల, నా కండవ కప్పుకుంటేనే నీకు ఇల్లు ఇస్తానని చెప్పటం లేదు. పేదవాడు అయ్యుంటే చాలు, పేదవాడు అయ్యుంటే చాలు, పేదవాడికి ఇందిరమ్మల్ని ఇవ్వాలి అని దృఢ సంకల్పంతో మొదట విడత ఇస్తున్నాము. మళ్ళీ 3 సార్లు ఇస్తాము. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. 20 లక్షల ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మానికి వచ్చి ఓటు అడుగుతాము. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క పట్టుదల. తల తాకట్టు పెట్టైన పేదవాడి కళ నెరవేర్చే బాధ్యత మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. 4 విడతల్లో 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. పునాదులు కడితే 1,00,000, స్లాబ్ లెవెల్ కడితే 1,00,000, స్లాబ్ వేస్తే 2 లక్షలు, గోప్రవేశానికి ముందు 1,00,000 రూపాయలు, మొత్తం కలిపి 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమము. తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు కట్టాలి. చిన్న బాత్రూము, చిన్న కిచెన్ ఉండాలి.
ఎక్కువలో ఎక్కువ 600 చదరపు అడుగులు లోపే కట్టాలి. ఇవి నిబంధనలు. డైరెక్ట్ గా ఇందాక మిత్రులు చెప్పినట్టు మధ్యవర్తుల ఖాతాలోకి డబ్బు పోదు. ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా బటన్ నొక్కితే మీ ఖాతాలోకి ఆ డబ్బు వస్తది. ప్రతి సోమవారం నాడు ఎవరైతే నా ఆడబిడ్డల ఇల్లు కట్టుకుంటున్నారో ప్రతి సోమవారం నాడు ప్రభుత్వం ఒక పొద్దు తినకపోయినా, ప్రభుత్వం ఒక పొద్దు అన్నం తినకపోయినా మీకిచ్చే నిధుల విషయంలో ఒక్క నిమిషం కూడా లేట్ చెయ్యము. కాబట్టి ధైర్యంగా అప్పు ఉన్నమాట వాస్తవం, అప్పు పుట్టినమాట వాస్తవం. అయినా కూడా మనసుంటే మార్గం ఉంది. పేదోడే ఈ ప్రభుత్వానికి ముఖ్యం కాబట్టి తల తాకట్టు పెట్టైనా ఇల్లు కట్టిస్తామని, ఇల్లు రాని ఆడబిడ్డలు ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీరు అర్హులై ఉంటే ఈ ప్రభుత్వంలో తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు మీకు వస్తది. అదే రకంగా ఇక్కడున్న కలెక్టర్లకి, మిగిలిన జిల్లా కలెక్టర్లకు కూడా 2 బెడ్రూమ్ లో గతంలో ఏవైతే మొండి గోడలతో దర్శనమిస్తున్నాయో ఈ రాబోయే కొద్ది రోజుల్లో ఆ మొండి గోడలకు దర్శనమిచ్చే ఇల్లు కూడా ఏ పద్ధతిలోనైతే పారదర్శకంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామో అదే పద్ధతిలో ఆ కట్టి సగం మిగిలి ఉన్న ఇల్లు మీరు లబ్ధిదారుల్ని ఫైనల్ చేయండి. దానికి బ్యాలెన్స్ అమౌంట్ కూడా ప్రభుత్వ పక్షాన రిలీజ్ చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా ఈ నకరకల్లు నియోజకవర్గానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి ప్రభుత్వ పక్షాన తెలియజేస్తున్నాను. అంతేకాదు భూభారతి ఆనాటి ధరణి గురించి అనేక వేదికలు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను. మొన్న 20వ తారీఖుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలకి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి బృందము పర్యటించి పేదవాడికి, రైతన్నకు, భూములున్న ఆసాములకి చుట్టములా ఉన్న చట్టం భూభారతి 2025 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,60,60,000 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇవన్నీ రాబోయే వారం రోజుల లోపే కంప్యూటరైజేషన్ చేసి ఇందుట్లో న్యాయమైన సమస్యలన్నింటినీ ఆనాటి ప్రభుత్వం ఏవైతే ఇందాక మిత్రులు వీరేశం గారు చెప్పినట్టు, వీరేశం గారు చెప్పింది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఒక్క ముక్కలో చెప్తా. రైతు బంధు వారి స్వార్థం కోసం ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకి లాభం చేయటం కోసం నిజంగా భూమిలో ఒక వ్యక్తి ఉన్నాడు, పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తికి ఆ భూమిలో పేదోడు ఎవడైతే ఉన్నాడో బలవంతాన ఆ పేదోడు భూమిని లాక్కొని ఈ పింక్ కలర్ షర్టులకి పాస్బుక్లు ఇచ్చి రైతు బంధు ద్వారా వాళ్ళకి ప్రభుత్వం లబ్ధి చేయాలని ఒక దుర్బుద్ధితో చేసిన కార్యక్రమం అది. ఒక్క నగరకల్లు నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలలో ఇటువంటి కార్యక్రమాన్ని ఆనాటి ధృతరాష్ట్ర పాలనలో చేశారని చెప్పడానికి నేను సంకోచించడం లేదు. దీన్ని ప్రక్షాళన చేయటానికే, పేదవాడికి అండగా ఉండటానికే, పేదవాడి కళను నెరవేర్చడం కోసమే ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇటువంటి తప్పులన్నిటినీ ఈ భూభారతిలో పూర్తి ప్రక్షాళన చేసి రైతన్నలకు, భూమి ఆసాములకి పూర్తి భద్రత ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో కల్పించడమే మీ ప్రభుత్వం యొక్క లక్ష్యమని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఆగస్టు 15వ తారీఖు నాటికి నాకు తెలిసి ఏవైతే ఈ 8,60,000 అప్లికేషన్లు వచ్చాయో
న్యాయమైన వాటిని అన్నిటినీ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్టు 15. ఆ రోజు నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల ఆసాములకు రైతన్నలకు స్వతంత్రం ప్రకటించాలన్నదే మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యము. దీంట్లో అధికారులందరూ కూడా చిత్తశుద్ధితో, ఇందాక పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చెప్పినట్లు చిత్తశుద్ధితో చట్టాన్ని అయితే అద్భుతమైన చట్టాన్ని చేశాం. ఈ చట్టం పేదవాడికి ఉపయోగపడే విధంగా, పేదవాడికి లాభం జరిగే విధంగా, మంచిని మంచిగా చెప్పే విధంగా, మంచి ఆ బిఆర్ఎస్ వాళ్ళు అడిగినా అది న్యాయమైతే వాళ్ళకి కూడా అన్యాయం చేయమని ఈ చట్టము చెప్పదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పరు, నేను కూడా చెప్పను. మంచి న్యాయం ఉంటే నీది ఏ పార్టీ అయినా సరే, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడి పొట్టగొట్టే ప్రభుత్వం కాదు, పేదోడిని భుజము తట్టే ప్రభుత్వం అని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఇక ఒక వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఇందాక మిత్రులు ఎంపీ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు బంకచర్ల అని వారికి ఆనాడు అంటిన బంకని ఈనాడు మణికంటియాలని తాపత్రయపడుతున్నారు. అసలు బంకచర్ల అనే అంశం గోదావరి నీరు పెన్నా బేసిన్కి తీసుకుపోవాలనే అంశం ఎప్పుడు మొదలైందయ్యా? ఈ అంశం ఎప్పుడు మొదలైంది? నువ్వు మాయ మాటలు చెప్పి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని నీ మోసపూరితమైన మాటలు తెలంగాణ బిడ్డలు నమ్మి నిన్ను అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు 2016లో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గోదావరి నీటిని పెన్నా బేసిన్కి తీసుకుపోయే అంశంలో 400 టీఎంసీలకి ఆనాటి ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో ఇవ్వటమే కాక దానికి అనేక ప్రణాళికలు చేసుకొని ఎస్టిమేట్లు కూడా శాంక్షన్ చేసింది. ఆనాటి ప్రభుత్వం ఎవరిదండి? ఆనాటి ముఖ్యమంత్రి ఎవరండి? ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి ఎవరండి? గుడ్డి గుర్రాలు పొల్లుతోనారా ఆనాడు? మీరు మంత్రిగా ఉన్నప్పుడు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2016 నుంచి 2023 వరకు 7 సంవత్సరాలు మీరు ఎలగబెడుతుంది కదా. ఏనాడైనా ఆ 400 టీఎంసీని గురించి కేంద్ర ప్రభుత్వంలో కానీ, కోర్టులలో కానీ, ఏ ఫోరం మీదలో కానీ తెలంగాణ పక్షాన నోరు ఇప్పాలి అనే జ్ఞానం మీకుందా? ఆనాడు మర్చిపోయి పదవి దిగిన తర్వాత తెలంగాణ ప్రజలన్నా, రైతులన్నా గోదావరి నీటి గురించి, బంకచర్ల గురించి ఈ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నావా? ఆనాడిచ్చిన జీవో గురించి మీరేం చర్చించారు? అసలు దాన్ని మర్చిపోయి ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ, నీటిపారుదల శాఖ మంత్రి గారిని, అధికారులు కానీ మీ తప్పిదాలని దాచిపెట్టుకోవటం కోసం మీ కాళేశ్వరం అనే స్కాము రోజు రోజుకి బలపడుతుంది అని దాన్ని వక్ర మార్గంలోకి తీసుకెళ్లటం కోసం